హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ 10 to 15 డేస్ నేను ఏ వీడియో రికార్డ్ చేయలేదు, ఎందుకంటే నా హెల్త్ చాలా ఎఫెక్ట్ అయింది. సో ఇప్పటి నుంచి కంటిన్యూస్గా నేను వీడియోస్ రికార్డ్ చేస్తాను. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఆడిట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. నేను ఈ ఆడిట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్, వేరియస్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఈ 2 చాప్టర్ని డివైడ్ అండ్ రూల్ అంటే చిన్న చిన్న పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసి మొత్తం అప్లోడ్ చేశాను. సో మీరు ఇంకా ఏమైనా మనకి కంపెనీ ఇంకా కారో ఇట్లా మొత్తం వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ 13th ఉంది మన ఎగ్జామ్ ఆడిట్. సో అంతవరకు వెళ్ళాను. ఈ మంత్ ఎండ్ వరకు మ్యాక్సిమం సిలబస్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఎవరైనా వీడియో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏదైనా టాపిక్ కొత్తది కావాలంటే కూడా అది కామెంట్ చేసి పెట్టండి, అది మీకు రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు ఏం చేద్దామంటే మనము ఆడిట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ చేద్దాము. ఈ చాప్టర్ చేసే ముందు ఐసీఎస్ స్టడీ మ్యాట్లో కొన్ని పాయింట్స్ యూ షుడ్ కెప్ట్ ఇన్ మైండ్ అని అడిగేది. అదేంటో చూద్దాం మనం. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఎగ్జాంపుల్ కంపెనీస్ యాక్ట్ అనుకో. కంపెనీస్ యాక్ట్కి ఏం అప్లై అయితే కాన్స్టిట్యూషన్ కంపెనీస్ అయితే కంపెనీస్ యాక్ట్. వేరే ఏమన్నా ఇప్పుడు ట్రస్ట్ అయితే ట్రస్ట్ డీడ్. ఇట్లా అంటే కాన్స్టిట్యూషన్ ఏంటి ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్కి అది చూసుకోవాలి. దాంట్లో ఏంటి, వాట్ ఈస్ ఎగ్జామిన్ ద కాన్స్టిట్యూషన్లో ఏముంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏముంటాయి, పవర్స్ ఆఫ్ ది మెంబర్స్ ఇస్తారు. ఆ పవర్స్ ఎట్లా తెలుస్తుంది మనకి, మినిట్స్ ఆఫ్ ది మీటింగ్. సో ఇదంటే ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఇది మొత్తం చాప్టర్కి ఈ చాప్టర్లో ఏదైనా నువ్వు ఆడిట్ చేసే ముందు దిస్ పాయింట్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ అని చెప్తున్నాడు. దెన్ ఇది ఆడిట్ పార్ట్కి వచ్చేసినాం. నేను ఇంటర్నల్ కంట్రోల్స్ ఏంటి, అకౌంటింగ్ పాలసీస్ ఏంటి, వేరియస్ ఎక్స్పెండిచర్ ఏంటి, వాట్ ఆర్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్, వేరియస్ రిసీట్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్. సో ఇవన్నీ చూడాలి. ఇప్పుడు ఈరోజు మనం ఎక్స్క్లూజ్ ఏందామంటే గవర్నమెంట్ ఆడిట్ ఒకటే పార్ట్ మనం కవర్ చేద్దాం. నెక్స్ట్ ఏవైతే ఉంటాయి కదా నెక్స్ట్ ఫర్దర్గా ఈ చాప్టర్లో అవి 10 to 12 minutes ఆర్ 10 minutes చిన్న పార్ట్స్ వైజ్ చేసినాం అనుకోండి, మీకు కూడా ఎగ్జామ్స్ అప్పుడు ఈజీగా రివిజన్ చేసుకొని ఈజీ ఉంటుంది. సో గవర్నమెంట్ ఆడిట్ చూద్దాం ఏంటి. ఈరోజు మనం గవర్నమెంట్ ఆడిట్ చూద్దాం. గవర్నమెంట్ ఆడిట్ అంటే ఏంటంటే ఎలా అయితే మనిషికి కానీ కంపెనీకి కానీ పార్ట్నర్షిప్ కానీ దేనికైనా సరే ఒక కరెంట్ అకౌంట్ ఒక సేవింగ్ అకౌంట్ ఉంటుంది కదా, ఎక్స్క్యూజ్ మీ. సో దానికి గవర్నమెంట్కి ఏముంటుంది, ఇక్కడ మనకి ఒకటి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది. ఏముంటుంది, గవర్నమెంట్కి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఉంటుంది. ఈ అకౌంట్లో ఏముంటుంది అంటే ఆల్ రెవెన్యూస్ ఎట్లా వస్తాయి గవర్నమెంట్కి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అంతే కదా, గవర్నమెంట్ డబ్బులు ఎక్కడికి వస్తాయి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్. అది డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఆల్సో లోన్ టేకెన్, కొన్నిసార్లు గవర్నమెంట్ డబ్బులు కూడా తీసుకుంటారు బ్యాంక్ నుంచి. లోన్ టేకెన్ అండ్ అమౌంట్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ లోన్. ఒకవేళ లోన్ తీసుకొని అందులో నుంచి రీపేమెంట్ ఆఫ్ లోన్ కూడా చేయాలి. మరి లోన్ తీసుకున్న లోన్ పైన ఇవన్నీ చేసిన తర్వాత ఒక అమౌంట్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటారు. సో ఏంటది మళ్ళీ చెప్పండి, రెవెన్యూ రిసీవ్డ్ ఫ్రమ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఆల్ ద లోన్ టేకెన్ అండ్ అమౌంట్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ లోన్ రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్. ఇదంతా ఏంది, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ ఆల్ ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇన్కర్ ఫ్రమ్ దిస్ అకౌంట్. సో గవర్నమెంట్కి వేరియస్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, లైక్ స్ట్రీట్ లైట్స్ కానీ, రోడ్స్ వేయడం కానీ, హాస్పిటల్ కానీ, వేరియస్ స్కీమ్స్, ఇవన్నీ ఎక్స్పెండిచర్ ఉంటాయి కదా. ఈ ఎక్స్పెండిచర్ అంతా ఏంది, ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే ఖర్చు అవ్వాలంట. అందుకే నో మనీ అవుట్ ఆఫ్ దిస్ ఫండ్ షెల్ బి అప్రాప్రియేటెడ్ అంటే పంచడం, పంచడము, ఎక్సెప్ట్ యాజ్ పర్ ద లాస్ అండ్ కాన్స్టిట్యూషన్. సో ఇది ఎంత ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఆల్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, లోన్ రిసీవ్డ్, ఎనీ రీపేమెంట్ ఆఫ్ లోన్ అయితే అది. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఆల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇన్కర్ ఫ్రమ్ దిస్ అకౌంట్. అందుకే నో అమౌంట్ అంటే సింగిల్ రూపీ కూడా నువ్వు దీంట్లో నుంచి అప్రాప్రియేట్ అంటే పంచకూడదు. ఎప్పుడు పంచకూడదు, యాజ్ పర్ లా అండ్ కాన్స్టిట్యూషన్ అయితే మాత్రమే దీంట్లో నుంచి పంచాలి. అది గవర్నమెంట్ ఆడిట్. దెన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. వీళ్ళు ఎవరంటే మన రాజ్యసభ, లోక్సభ ఉంటారు మన పార్లమెంట్లో. నేను మన జంతర్ మంతర్ ఏదైతే పార్లమెంట్ని ముట్టడించడానికి ఇట్లా వెళ్ళారు కదా జంతర్ మంతర్ల దగ్గర, అంటే నేను చెప్తున్నాను జస్ట్ మీకు రిలేట్ చేసుకోవడానికి, రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి. అక్కడ లోక్సభ, రాజ్యసభ ఉంటుంది కదా, అక్కడ కొంతమంది మన ఎంపీలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరనే కొంతమందిని తీసి, అయ్యా మీరందరూ కలిసి ఒక కమిటీ ఫామ్ అయ్యి ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాని మానిటర్ చేయమని చెప్తారు. సో ఇట్స్ ఎ కమిటీ సెలెక్టెడ్ ఫ్రమ్ ద మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్, బోత్ రాజ్యసభ అండ్ లోక్సభ, కాన్స్టిట్యూటెడ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆడిటింగ్ ద రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళు ఆడిటింగ్ ద రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. వీళ్ళని ఏమంటారు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. వీళ్ళు ఎవరో కాదు, దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్. 2 అయిపోయినాయి. దెన్ డెఫినేషన్ చూద్దాం, వాట్ ఈస్ గవర్నమెంట్ ఆడిట్. ఇది ఇంపార్టెంట్, కొన్నిసార్లు వచ్చింది. సో మనం దీన్ని విడదీసి ఆర్ ఎల్స్ సింపుల్ మీనింగ్లో ఏం చేద్దామంటే, ఫస్ట్ వాట్ ఈస్ గవర్నమెంట్ ఆడిటింగ్. గవర్నమెంట్ ఆడిటింగ్ అంటే ఏంటంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్, సిస్టమేటిక్ ఉండాలి, ఆబ్జెక్టివ్ ఉండాలి అండ్ ప్రొఫెషనల్గా ఉండాలి. అంతే కదా, ఆబ్జెక్టివ్, సిస్టమేటిక్ అండ్ ప్రొఫెషనల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం, SA 200 నుంచి ఏం చేసాము, ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ చేస్తున్నాం ఆఫ్ వాట్, ఫైనాన్షియల్,
మనం నార్మల్ ఇందులో ఏం చేసాం, ఓన్లీ ఫైనాన్షియల్ ఒకటే కాదు, గవర్నమెంట్ కదా, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అదర్ ఆపరేషన్స్. ఏం చెప్పినా నేను, ఇది గవర్నమెంట్ అంటే ఇది ఒక ఆబ్జెక్టివ్ సిస్టమాటిక్ ప్రొఫెషనల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఏం చేస్తుంది ఇది, నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ బట్ ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఆపరేషన్స్ ఆఫ్ వాట్ పబ్లిక్ ఎంటిటీ. దే పబ్లిక్ ఎంటిటీ ఆఫ్ వాట్ ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ తర్వాతనే, చేసిన తర్వాతనే దాన్ని చూసారు ఆఫ్ పబ్లిక్ ఎంటిటీ సబ్సిక్వెంట్లీ ద ఎగ్జిక్యూషన్ తర్వాత, ఫర్ ద పర్పస్ ఆఫ్ దేనికోసం ఎంత చేస్తున్నాం, ఎవాల్యుయేటింగ్ అండ్ వెరిఫైయింగ్ దెమ్. దేనికోసం ఎవాల్యుయేషన్ వెరిఫై, లాస్ట్కి ఒక రిపోర్ట్ ఇస్తాం కదా, రిపోర్ట్ కంటైనింగ్ ద ఎక్స్ప్లెనేటరీ కామెంట్స్ చేయాలి, రిపోర్ట్ కంటైనింగ్ ద ఎక్స్ప్లెనేటరీ కామెంట్ అండ్ ఆడిట్ ఫైండింగ్స్ టుగెదర్ విత్ ద కన్క్లూజన్స్ అండ్ రికమెండేషన్ ఫర్ ద ఫ్యూచర్ యాక్షన్స్. చెప్పండి ఇప్పుడు మనం ఒకసారి ఆడిట్ చెప్తామా. ఆడిట్ అంటే ఏంది, ఇది ఒక ఆబ్జెక్టివ్ సిస్టమాటిక్ ప్రొఫెషనల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ వాట్, నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ బట్ ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ అండ్ అదర్ ఆపరేషన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటిటీ ఆఫ్టర్ దర్ ఎగ్జిక్యూషన్. దేనికోసం, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ అండ్ వెరిఫైయింగ్ దెమ్, దెన్ రిపోర్టింగ్ ఆన్ వాట్, రిపోర్టింగ్లో ఏమేమి ఇస్తాం మనము, రిపోర్ట్ కంటైనింగ్ ద ఎక్స్ప్లెనేటరీ కామెంట్స్ ఆన్ ఆడిట్ ఫైండింగ్స్ టుగెదర్ విత్ కన్క్లూజన్స్, ఏమంటే కన్క్లూజన్స్ ఇవ్వచ్చు, రికమెండేషన్స్ ఫర్ ద ఫ్యూచర్ యాక్షన్స్ ఉంటే అవి కూడా ఇవ్వచ్చు. ఇది ఆడిట్ డెఫినేషన్, మీకు అర్థమైంది కదా. దెన్ బై రెస్పాన్సిబుల్ ఆఫీసర్, ఒకవేళ ఇదంతా ఏం చేస్తాం మనం, ఆపరేషన్స్ మీద ఇచ్చినాం అనుకోండి. ఒకవేళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇస్తే అక్కడ ఏం చేస్తాం మనము, ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అయితే ఎక్స్ప్రెస్ ద ప్రొఫెషనల్ ఒపీనియన్, ఎస్ఏ 200లో ఆర్ వాట్ ఎవర్ మన స్టాండర్డ్స్ ఆడిటింగ్ ఉంటాయి కదా, అక్కడ మనం ఏం ప్రొఫెషనల్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాం. సో అది డెఫినేషన్ ఆఫ్ ఆడిటింగ్. మళ్ళీ ఒకసారి అదే చెప్తాం, మీరు అందరూ మళ్ళీ చెప్పండి. అంటే ఇట్లా జస్ట్ టు మేక్ ఇట్ కంఫర్టబుల్ నేను అంతా చెప్తున్నాను. ఏంటది, ఆబ్జెక్టివ్ సిస్టమాటిక్ అండ్ ప్రొఫెషనల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ వాట్, నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ బట్ ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ అండ్ అదర్ ఆపరేషన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటిటీ ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్. దేనికోసం, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎవాల్యుయేషన్తో ఎవాల్యుయేషన్ చేసి రిపోర్ట్ చేస్తాం, ఏమని ఎక్స్ప్లెనేటరీ కామెంట్ చేస్తాం, దాని మీద ఆడిట్ ఫైండింగ్స్ ఇస్తాం, కంక్లూజన్స్, ఇంకా రికమెండేషన్స్ ఉంటే రికమెండేషన్స్ కూడా ఇస్తాం. అది ఇన్ కేస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అయితే మనం ఏం చేస్తాము, ప్రొఫెషనల్ ఒపీనియన్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం. అది సో ఇది డెఫినేషన్ ఆఫ్ ఆడిటింగ్. దెన్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆడిట్, గవర్నమెంట్ ఆడిట్, నార్మల్ ఆడిట్ కాదు, గవర్నమెంట్ ఆడిట్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక నిమిషం అండి, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అకౌంటింగ్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్. ఫస్ట్ మనం ఏం చేద్దామండి, అకౌంటింగ్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ అకౌంటింగ్ చేసాం ఫస్ట్. దీనికి అంటే మీరు కొంచెం రాసేయండి, ఆబ్జెక్టివ్స్ కూడా చాలాసార్లు వచ్చింది. ఇది ఏదో మీ ఓన్గా ఆర్ కొంచెం మీనింగ్ తెలుసుకొని రాసేయండి, ఇక్కడ ఎక్కడో అది రాసేయండి సరిపోతుంది. అకౌంటింగ్ ఫర్ పబ్లిక్ ఫండ్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆడిట్ సర్వ్స్ యాజ్ ఎ మెకానిజం ఫర్ అంటే కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఆడిట్ చేస్తున్నామంటే దాని మెకానిజం ఏంటి, వీఆర్ అకౌంటింగ్ మెయింటైన్ చేస్తున్నాం. ఆడిటింగ్ అంటే అకౌంటింగ్ కదా, అకౌంటింగ్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్, గవర్నమెంట్ ఫండ్స్. దెన్ అకౌంటింగ్ అయిపోయింది కాబట్టి అప్రైజల్ అంటే ఏంది, ఇక్కడ మనం ఎవాల్యుయేషన్ అంటే రివ్యూ, వాళ్ళు చేసిన పనితనం ఎంత ఉంది, ఎవాల్యుయేషన్ ఆఫ్ పాలసీస్ అంటే దానికి ఏం చేస్తాం మనము, ఇక్కడ ఏం ఆస్పెక్ట్స్ కవర్ అవుతాయి, అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీ ఆఫ్ అఫీషియల్ అడ్మినిస్ట్రేటింగ్ దెమ్. అంతేగా, ఇప్పుడు అకౌంటబిలిటీ ఏంది, ఇప్పుడు జవాబుదారితనం, దాని ఏమంటారు తెలుగులో మనం జవాబుదారు అంటే నువ్వు ఆన్సరబుల్ ఉండాలి. సో ఫస్ట్ మనం అకౌంటింగ్ చూసినాం, దెన్ అప్రైజల్ ఆఫ్ దేర్ పాలసీస్, దెన్ ఈ రెండు చూసినావు కాబట్టి రెండు చెక్ చేసినాక నీకు ఒకటి తెలుస్తుంది ఏంది, వాళ్ళు చేసిన తప్పులు ఏమైనా ఉంటే దట్ బికమ్స్ ద బేస్ ఫర్ ద కరెక్టివ్ యాక్షన్. సో ఫస్ట్ అకౌంటింగ్ చూసినావు, దెన్ అప్రైజల్ ఆఫ్ పాలసీస్ చూసినావు, దెన్ ఇట్ విల్ బికమ్ ఏ బేస్ ఫర్ ద కరెక్టివ్ యాక్షన్. సో కరెక్టివ్ యాక్షన్ చేయడం వల్ల ఏమవుతుంది, వీళ్ళంతా ఎవరు చేస్తారు, అకౌంటింగ్ ఫర్ వీళ్ళంతా లో లెవెల్ ఎంప్లాయీస్ వారు వాట్ ఎవర్ వాళ్ళ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది, కరెక్టివ్ యాక్షన్ ఎవరు తీసుకుంటారు, ఈ రెండు చెక్ చేయడం వల్ల సుపీరియర్ లెవెల్ ఆఫ్ ఆఫీసర్ టు టేక్ ద కరెక్టివ్ మెజర్స్ తెలిసిపోతాయి. సో మొత్తం 3 నేర్చుకున్నాం మనం. ఏంటి, ఫస్ట్ అకౌంటింగ్ ఫర్ పబ్లిక్ ఫండ్స్, అప్రైజల్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్, దెన్ బేస్ ఫర్ కరెక్టివ్ యాక్షన్స్. ఇది 3 ఆబ్జెక్టివ్స్. దెన్ 4th వన్ ఏంది, అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ అంటే ఏం చెప్పండి, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎగ్జిక్యూషన్, ఎవరైతే యాక్చువల్గా వర్క్ చేస్తారో వాళ్ళు కూడా ఆన్సరబుల్ ఉండాలి. అది ఎట్లా అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ ఈ గవర్నమెంట్ ఆడిట్ మనం ఏదైతే చేసినామో ఈజ్ నేదర్ ఎక్విప్డ్ నార్ ఇంటెండెడ్ ఫర్ ద ఫంక్షన్ యాజ్ ఎ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు ఇది. అబ్బో 1 minute అండి, జస్ట్ ఎ మినిట్. సో అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ అంటే ఏంటంటే, ఆడిట్ ఈజ్ నీదర్ ఎక్విప్డ్ నార్ ఇంటెండెడ్ టు ఫంక్షన్ యాజ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మనం ఎప్పుడు కూడా చెప్పినా కదా, ముందు బేసిక్స్ నుంచి చెప్తున్నాం మనం, ఆడిట్ అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు. ఇది ఏంటంటే, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ ద అకౌంటబిలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ టు లెజిస్లేచర్. ఎవరైతే
ఎవరింటి అకౌంటబిలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే చేస్తారో ఆర్ ఎవరైతే యాక్చువల్గా వర్క్ చేస్తారో దే ఆర్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్ అంటే ఎవరు అది ఉంటారు కదా మనకి ఏదైతే లాస్ అండ్ రెగ్యులేషన్స్. సో ఎవరైతే యాక్చువల్గా వర్క్ చేస్తారో దే ఆర్ ఆన్సరబుల్ టు ద లెజిస్లేచర్. సో ఇది నాట్ అన్ ఎక్విప్డ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు, ఇది ఓన్లీ అకౌంటబిలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ టు లెజిస్లేచర్ అండ్ ఫంక్షన్ యాజ్ ఏ ఎయిడ్ టు అడ్మినిస్ట్రేషన్. సో దీనివల్ల ఏమవుతుంది, నీకు అడ్మినిస్ట్రేషన్ అనేది స్మూత్గా అవుతుంది అని చెప్పి మనము ఇది అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ చెప్పవచ్చు అది చేయడం వల్ల. సో ఇన్ ఇండియా దో మేజర్ ఏమవుతుందంటే ద ఫంక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఆడిట్ ఎవరు కండక్ట్ చేస్తారు చెప్పండి. ఇక్కడ మనకు ఇండిపెండెంట్ స్టాట్యూటరీ అథారిటీ అనేది అది కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సిఎన్ఏజీ చేస్తుంది గవర్నమెంట్ ఆడిట్ త్రూ వాట్ ఏజెన్సీ ఆఫ్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. సో అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ అంటే ఇది. మళ్ళీ చెప్పండి ఏంటంటే ఇది నేదర్ ఎక్విప్డ్ నార్ ఇంటెండెడ్ యాజ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దీని పని ఏంటి, అకౌంటబిలిటీ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉన్నారో అకౌంటబుల్ టు లెజిస్లేచర్, అకౌంటబిలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ లెజిస్లేచర్ మాత్రమే. దెన్ ఇట్ ఫంక్షన్ యాజ్ ఏ ఎయిడ్ అడ్మినిస్ట్రేషన్ టు ఏజెన్సీ. సో ఇండియాలో గవర్నమెంట్ ఆడిట్ ఎవరు చేస్తారు, కంట్రోల్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా చేస్తారు. దెన్ వీళ్ళ అపాయింట్మెంట్ ఎట్లా జరుగుతుంది అంటే ఏం చెప్తాం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ గ్యారంటీ దట్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది సిఎన్ఏజీ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో నార్మల్గా ఎవరు పడతారు అపాయింట్ చేయరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది. అందుకే దీని ఇండిపెండెన్స్ అనేది గ్యారంటీ ఉంటుంది ఎవరిది, కంట్రోల్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియాది. అండ్ కెనాట్ బి రిమూవ్డ్ ఎక్సెప్ట్ డ్యూ టు ప్రూవ్ అండ్ మిస్బిహేవియర్. ప్రూవ్ అవ్వాలి, మిస్బిహేవియర్ దాంతోపాటు అలిగేషన్ ఒకటే కాదు ప్రూవ్ కూడా అవ్వాలి, అప్పుడు మాత్రమే రిమూవ్ చేస్తారు. అందుకే దీని ఇండిపెండెన్స్ గ్యారంటీస్ సిఎన్ఏజీది. అండ్ ఈ కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ ఎప్పుడు ఈచ్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ డిసైడెడ్ బై ద మెజారిటీ ఆఫ్ ఓట్ నాట్ లెస్ దెన్ 2/3 ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది హౌస్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఇప్పుడు 540 ఎంతో సంథింగ్ ఏదో ఉంటారు, ఎగ్జాంపుల్ 500 అనుకో, 500 మొత్తం మంది కొందరు వస్తారు కొందరు రారు. ఎవరైతే ప్రజెంట్ ఉండి ఓటింగ్ చేసిరో దాంట్లో 2/3 మెంబర్స్ అంటే నాట్ లెస్ దెన్ 2/3 మెంబర్స్ ప్రజెంట్ ఉండాలి, వాళ్ళు ఓటింగ్ చేస్తేనే అప్పుడు మాత్రమే రిమూవ్ చేయగలుగుతాము. దెన్ పార్లమెంట్ ఈస్ కాంపిటెంట్ టు మేక్ ద లాస్ టు డిటర్మైన్ ద శాలరీ కండిషన్స్ సర్వీస్ అవన్నీ ఉంటాయి. అండ్ దే కెనాట్ బి చేంజ్ టు డిసడ్వాంటేజ్ ద ఆఫీస్ అపాయింట్. డిసడ్వాంటేజ్గా ఎప్పుడు కూడా ఇవి వచ్చి ఒకవేళ చేంజ్ చేస్తే మళ్ళీ డిసడ్వాంటేజ్గా వీళ్ళకి చేయొద్దు ఎప్పుడు కూడా. వీళ్ళ శాలరీ ఎట్లుంటుంది, ద శాలరీ దట్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీం కోర్ట్ ఆఫ్ జడ్జికి ఈక్వల్ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఏంది మనకి ఇక్కడ మెయిన్గా హూ విల్ అపాయింట్ ద సిఎన్ఏజీ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళని ఎప్పుడు ఓన్లీ ప్రూవ్ అండ్ మిస్బిహేవియర్ అయితేనే తీయాలి. దెన్ ఎప్పుడు తీయాలి ఓటింగ్ అంటే మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2/3 ఆఫ్ ది మెంబర్స్ హు ఆర్ ప్రజెంట్ ఉండాలి, దాంతోపాటు ఓటింగ్ కూడా చేయాలి. నాట్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆ రోజు ఓటింగ్ తీసుకున్నప్పుడు ఎంతమంది ఉన్నారో దాంట్లో నుంచి నాట్ లెస్ దెన్ 2/3 మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ చేయాలన్నట్టు అది. నెక్స్ట్ ఆర్టికల్ 151 ఏం చెప్తుందంటే ఇట్ రిక్వైర్స్ దట్ రిపోర్ట్స్ ఆఫ్ సిఎన్ఏజీ ఉంటారు కదా, ఇప్పుడు సిఎన్ఏజీ రిపోర్ట్స్ ఉంటాయి కదా, సిఎన్ఏజీ కండక్ట్ చేసేది గవర్నమెంట్ ఆడిట్. వీళ్ళు ఏం చేయాలంటే రిలేటింగ్ టు ద అకౌంట్స్ ఆఫ్ ది యూనియన్ అయితే ఏంది యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దట్ షిల్ బి సబ్మిటెడ్ టు ద ప్రెసిడెంట్ ఎవరికి ఎప్పుడు ప్రెసిడెంట్కి ఇవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసిడెంట్కి ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ అయితే గవర్నర్కి ఇవ్వాలి. who shall cause them to late before the house of the parliament and state legislature. సో ఆర్టికల్ 151 ఏం చెప్తుందంటే మొత్తానికి ఈ సిఎన్ఏజీ రిపోర్ట్ ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు సిఎన్ఏజీ రిపోర్టు, యూనియన్ మీద స్టేట్ మీద ప్రెసిడెంట్కి ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ అయితే, స్టేట్ గవర్నమెంట్ అయితే గవర్నర్కి ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి సబ్సిక్వెంట్గా వెళ్ళి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమో పార్లమెంట్లో, స్టేట్ గవర్నమెంట్ అయితే లెజిస్లేచర్ అసెంబ్లీలో పెడతారని చెప్తున్నాడు. అది ఆర్టికల్ 151. దెన్ డ్యూటీస్కి వద్దాం మనం. వాట్ ఆర్ ద డ్యూటీస్? ఫస్ట్ ఏం చేయాలి, వీళ్ళ డ్యూటీస్ ఏంటి? సిఎన్ఏజీ అపాయింట్ అయింది కదా గవర్నమెంట్ ఆడిట్ చేయడానికి, వీళ్ళ ఫస్ట్ పని ఏంటంటే టు కంపైల్ అండ్ సబ్మిట్ ద అకౌంట్స్ ఆఫ్ ద యూనియన్ అండ్ స్టేట్ టు ద ప్రెసిడెంట్. ఇందాక అయిపోయిన ఆర్టికల్ 151 ఏం చెప్పింది, అది ఫస్ట్ కంపైల్ చేసి దాన్ని సబ్మిట్ చేస్తుంది. ఎవరికి ఇస్తుంది? టు ద ప్రెసిడెంట్కి. ఎప్పుడు ప్రెసిడెంట్ అయితేనేమో సెంట్రల్ గవర్నమెంట్, గవర్నర్ ఆఫ్ ది స్టేట్ ఎప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ లెజిస్లేచర్ అయితే, ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూటీ. కొన్ని యూనియన్ టెరిటరీస్కి అసెంబ్లీ కూడా ఉంటుంది, దాని ఉంటే దానికి ఇచ్చేస్తుంది అంట అది. సో ఫస్ట్ కంపైల్ అండ్ సబ్మిట్ ద రిపోర్ట్స్ ఇస్తారా. దాని తర్వాత ఆడిట్ ఏం చేస్తారు, ఆడిట్ ఆఫ్ రిపోర్ట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. దెన్ ఆడిట్ అండ్ రిపోర్ట్ ద ట్రాన్సాక్షన్స్. దెన్ ఆడిట్ అండ్ రిపోర్ట్ ఆల్ ద ట్రేడింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, P&L, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ చేస్తుంది. సో మొత్తానికి ఏం చేస్తుంది, ఫస్ట్ కంపైల్ అండ్ సబ్మిట్ చేస్తుంది. దాని తర్వాత ఆడిట్ అండ్ రిపోర్ట్ ద ఎక్స్పెండిచర్, ఆడిట్ అండ్ రిపోర్ట్ ద ట్రాన్సాక్షన్స్, ఆడిట్ ఆల్ ద ట్రేడింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, P&L ఇవన్నీ చేస్తాను అన్నట్టు. దెన్ ఇప్పుడు మనం 1 by 1 కొన్ని డెఫినేషన్ చూసి ఇంకా వెళ్దాము. ఆడిట్ ఆఫ్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఒకటి ఉంటుంది కదా గవర్నమెంట్కి. సో అక్కడ ఏంటంటే వేర్ ఎనీ బాడీ ఈజ్ సబ్స్టాన్షియలీ ఫైనాన్స్డ్ బై గ్రాంట్స్. సబ్స్టాన్షియలీ ఫైనాన్స్డ్ బై వాట్? గ్రాంట్స్ ఫ్రమ్ లోన్స్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఫ్రమ్ స్టేట్ కానీ ఆర్ యూటీ హ్యావింగ్ ఎ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇక్కడెక్కడైతే ఏదైతే ఒక బాడీకి సబ్స్టాన్షియల్ ఎక్కడి నుంచి ఫైనాన్స్ వచ్చిందంటే ఒకటి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. ఫస్ట్ సబ్స్టాన్షియలీ ఫైనాన్స్డ్ అంటే ఏంటంటే
సబ్స్టాన్షియల్ ఫైనాన్షియల్ అంటే ఒక గ్రాంట్ ఆర్ లోన్ ఇన్ ఎనీ ఫైనాన్షియల్ ఇయర్ ఎట్లా ఫస్ట్ అది ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్ 25 lakhs 25 lakhs కంటే తక్కువ ఉండకూడదు అండ్ కూడా ఉంది అండ్ అమౌంట్ ఆఫ్ సచ్ గ్రాంట్ ఆర్ లోన్ ఈజ్ నాట్ లెస్ దెన్ 75% ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ దట్ బాడీ ఉంటే దాంట్లో ఇది నాట్ లెస్ దెన్ అంటే 75% ఆఫ్ ఎక్స్పెండిచర్ కంటే తక్కువ ఉండకూడదు. ఫస్ట్ ఏమో 25 lakhs కంటే ఎక్కువ ఉండాలి అమౌంట్ ఇచ్చింది. దెన్ ఆ టోటల్ బాడీ ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా మొత్తం దాంట్లో నాట్ లెస్ దెన్ 75% ఆఫ్ ఎక్స్పెండిచర్ ఉండాలి. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయితే అది సబ్స్టాన్షియల్ ఫైనాన్స్డ్. ఒకవేళ సబ్స్టాన్షియల్ ఫైనాన్స్డ్ అయింది అనుకో సిఐఎన్ఈజీ ఏం చేస్తుంది దాన్ని కూడా గవర్నమెంట్ ఆడిట్తో పాటు ఈ సబ్స్టాన్షియల్ ఫైనాన్స్డ్ ఉంది కదా దాన్ని కూడా రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ దట్ బాడీ రిపోర్ట్ ద రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్. సో దీన్ని కూడా సిఎన్ఏజీ గవర్నమెంట్ ఆడిట్తో పాటు ఈ సబ్స్టాన్షియల్ ఫైనాన్స్డ్ బాడీని కూడా ఆడిట్ చేస్తుందని చెప్తున్నాడు. అది ఆడిట్ ఆఫ్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్. దెన్ ఆడిట్ ఆఫ్ గ్రాంట్స్ అండ్ లోన్స్ గవర్నమెంట్కి వస్తాయి కదా అది ఎట్లా చూద్దాం. ఎనీ గ్రాంట్ లోన్ టేకెన్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ కానీ స్టేట్ కానీ యూటీ కానీ ఎనీ అథారిటీ నాట్ బీయింగ్ ఫారెన్ స్టేట్ ఆర్ ఇంటర్నేషనల్ ఇవి కాకుండా అంటే స్పెసిఫిక్ పర్పస్ కోసం తీసుకుని గ్రాంట్ లోన్ నాట్ బీయింగ్ ఫారెన్ స్టేట్ ఇంటర్నేషనల్ కాకుండా. సో దీన్ని కూడా ఏం చేస్తుంది సిఎన్ఏజీ షెల్ స్క్రూటినైజ్ ద ప్రొసీజర్స్ బై విచ్ అసలు ఎవరు శాంక్షన్ చేస్తారు వీళ్ళు శాంక్షనింగ్ అథారిటీ హూ సాటిస్ఫై ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్స్ అండ్ షెల్ ఆల్సో ఫర్ ద పర్పస్ ఆఫ్ గివింగ్ రైట్ టు యాక్సెస్ టు ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ ద అథారిటీ. సో గ్రాంట్ ఏదైతే ఆడిట్ ఆఫ్ గ్రాంట్స్ ఆఫ్ లోన్స్ ఏదైతే ఉందో అదర్ దెన్ ఏం చెప్పినట్టు నాట్ బీయింగ్ ఫారెన్ స్టేట్ ఆర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కాకుండా ఇవి. సో దీన్ని ఏం చేస్తామంటే మనము ఆడిట్ ఆఫ్ రిసీట్స్ ఆఫ్ ది యూనియన్ అండ్ స్టేట్ చేయాలి, ఆడిట్ ఆఫ్ స్టోర్స్ అండ్ ఇన్వెంటరీ నెక్స్ట్ చూద్దాం, ఆడిట్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీస్ కార్పొరేషన్ నెక్స్ట్ చూద్దాం అన్నట్టు. సో నెక్స్ట్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పవర్స్ ఆఫ్ సిఎన్ఏజీ. ఇంతసేపు సిఎన్ఏజీగా అసలు వీళ్ళ పవర్స్ ఏందో చూద్దాం మనం. పవర్స్ ఏంటంటే సార్ వీళ్ళది ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ డ్యూటీస్ ఏం చేస్తారంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ కోసము టు ఇన్స్పెక్ట్ ద ఆఫీస్ ఆఫ్ అకౌంట్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఇన్స్పెక్ట్ ద ఆఫీస్కి వెళ్ళిపోయి ఏం చేస్తారు అక్కడ ఇట్ రిక్వైర్స్ ద అకౌంట్స్ అయితే అకౌంట్స్ కావాలి అకౌంట్స్ తీసుకుంటారు, డాక్యుమెంట్స్ కావాలి డాక్యుమెంట్స్ విచ్ ఆర్ రిలవెంట్ టు ద ట్రాన్సాక్షన్స్ అండర్ ద ఆడిట్. ఫస్ట్ ఏం చేస్తారు ఇన్స్పెక్ట్ ద ఆఫీస్కి వెళ్ళి అక్కడ వెళ్ళి డాక్యుమెంట్స్ కావాలి డాక్యుమెంట్స్ అకౌంట్స్ కావాలి అకౌంట్స్ తీసుకొని ఎందుకు ఫర్ ద పర్పస్ ఆఫ్ రిలవెంట్ ఫర్ ద ఆడిట్ టు బి స్పెండ్ ఎక్కడ వేరే ఎక్కడ తెచ్చుకోవాలనుకుంటే టు బి సెండ్ టు స్పెసిఫైడ్ ప్లేసెస్ ఏమైనా ఉంటే అక్కడ కూడా తెప్పించుకుంటారు ఇది అకౌంట్స్ అండ్ డాక్యుమెంట్స్. దీన్ని తెప్పించుకుంటే ఏం చేస్తారు అక్కడ ఏదో మనుషులు ఉంటారు టు పుట్ ద క్వశ్చన్స్ ఆర్ మేక్ అబ్జర్వేషన్స్ యాజ్ నెసరీ ఇన్ పర్సన్ ఇన్ చార్జ్ ఆఫీస్. ఫస్ట్ ఏం చేస్తారు దే విల్ ఇన్స్పెక్ట్ ద ఆఫీస్ ఆర్ అకౌంట్స్. దెన్ దే విల్ రిక్వైర్ దట్ అకౌంట్స్ ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే అవి లేకపోతే వేరే ప్లేస్లో ఏమంటే ఆ ప్లేస్కి తెప్పించుకుంటారు. దెన్ క్వశ్చన్స్ ఆర్ అబ్జర్వేషన్స్ చేస్తారు హూ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ దట్ ప్లేస్. థర్డ్ ఏంది ఇన్ క్యారింగ్ అవుట్ ద ఆడిట్ చేసేటప్పుడు సిఎన్ఏజీ హ్యాజ్ అ పవర్ టు డిస్పెన్స్ విత్ ఎనీ పార్ట్ ఆఫ్ ది డీటెయిల్ ఆడిట్. ఇట్లా డీటెయిల్గా నేను చేయొద్దు అనుకుంటున్నా తక్కువ చేయాలనుకుంటే చేసుకోవచ్చు గవర్నమెంట్ ఇష్టం సిఎన్ఏజీ ఇష్టం అన్నట్టు అది. సో అది ఏంది ఇన్స్పెక్ట్ ద ఆఫీస్ టు రిక్వైర్ ద అకౌంట్స్ అండ్ డాక్యుమెంట్స్ టు క్వశ్చన్ అండ్ మేక్ అబ్జర్వేషన్స్ యాజ్ నెసరీ. కావాలనుకుంటే పవర్ టు డిస్పెన్స్ ఇవన్నీ పనులు తగ్గించుకోవాలనుకుంటే వాళ్ళు తగ్గించుకుంటారు. దెన్ ఎక్స్పెండిచర్ ఆడిట్ ద గవర్నమెంట్ ఆడిట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ అ మేజర్ కాంపోనెంట్. అంతే కదా ఇప్పుడు ఒక ఎక్స్పెండిచరు గవర్నమెంట్ నుంచి వెళ్తుందంటే చాలా యాక్టివిటీస్కి చాలా పాలసీస్కి చాలా స్కీమ్స్కి ఎక్స్పెండిచర్ ఉంటుంది గవర్నమెంట్కి అలొకేట్ చేసి పెడతారు. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ స్కామ్స్ చాలా ఎక్కువ అవుతాయి కదా. సో ఇది అందుకే చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తుందంటే ఆడిట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆడిట్. So basic standards for this audit of expenses to ensure that provision of funds are authorized by the competent authority. Provision అంటే ఏంటి కొంచెం తీసి పక్కన పెడతాం కదా. ప్రొవిజన్ అంటే ఈ పర్టికులర్ యాక్టివిటీకి ఈ స్కీమ్కి ఈ ప్రాజెక్ట్కి ఇంత అని చెప్పి అలొకేషన్ చేసి ప్రొవిజన్ పెడతాం కదా. అది ఎవరు చేయాలి కాంపిటెంట్ అథారిటీ చేయాలి. సో దీనికోసమే కొన్ని ఉన్నాయి. ఏంది ఆడిట్ అగేన్స్ట్ ద రూల్స్ అండ్ ఆర్డర్స్, ఆడిట్ అగేన్స్ ద ప్రొవిజన్ ఆఫ్ ఫండ్స్, ఆడిట్ ఆఫ్ శాంక్షన్ ఇవన్నీ ఉన్నాయి. దెన్ ప్రొపరేటరీ పర్ఫార్మెన్స్ ఆడిట్ ఇవన్నీ అయిపోతుంది. సో ఫస్ట్ మనము విల్ సీ ఇది వెరిఫై చేసే ప్రాసెస్లో దీస్ ఆర్ సమ్ స్టాండర్డ్స్. ఫస్ట్ స్టాండర్డ్ ఏంది ఆడిట్ అగేన్స్ ద రూల్స్ అండ్ ఆర్డర్స్. ఏంటంటే దీని పని ఏంటి చెప్పండి. ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ కన్ఫార్మ్స్ టు ద రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ది స్టేట్ ఉండాలి యాజ్ పర్ ద ఫైనాన్షియల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఓకే ఉన్నాయి. ఫస్ట్ దీని పర్పస్ ఏంటి ఆడిట్ అగేన్స్ రూల్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఏమైనా యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఓకే ఫ్రేమ్డ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ద ఆడిట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అగేన్స్ ద రూల్స్ అండ్ ఇది కాస్ట్లీ జ్యుడిషియల్ టైప్ ఆఫ్ వర్క్ అన్నట్టు. అంటే జ్యుడిషియల్ టైప్ ఆఫ్ వర్క్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అగేన్స్ విచ్ ద ఆడిట్ ఈస్ కండక్టెడ్. దేనికి ది ఫాలోయింగ్ కేటగిరీస్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ ఈ రూల్స్ అండ్ ఆర్డర్స్ ఉండే కదా ఏవైతే ఉన్నాయో రెగ్యులేటింగ్
పవర్ టు శాంక్షన్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇవి చెక్ చేసుకోవాలి ఫస్ట్. మనం ఏం చేస్తాం, రూల్స్ అండ్ ఎందుకు చేస్తామంటే ఫస్ట్ శాంక్షన్ ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు ఎందుకు అదే రూల్స్ అండ్ ఆర్డర్స్ రెగ్యులేటింగ్ పవర్ టు శాంక్షన్ ఎక్స్పెండిచర్ అనేది ఉండాలి. దెన్ ఈ మోడ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఫ్రమ్ క్లెయిమ్స్, ఇదేమో ఫస్ట్ జనరల్గా అంటే ఇప్పుడు శాంక్షనింగ్ ఒక అథారిటీ ఉంటారు కదా పర్టికులర్ ఫండ్కి, ఆ గవర్నమెంట్కి ఏదో ఉంటారు కదా. ఫస్ట్ థింగ్ అది ఏంది, పవర్ టు శాంక్షన్ ఎక్స్పెండిచర్ యాజ్ పర్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ పెట్టాలి. నెక్స్ట్ ఎవరైనా క్లెయిమ్స్ పెడతారు కదా, అంటే అప్పటికప్పుడు ఏదైనా వర్క్ చేసినాము ఆర్ ఎల్స్ ఈ చిన్న రిక్వైర్మెంట్ ఉంది అప్పటికప్పుడు వెళ్ళినప్పుడు ఏంది, దాని మీద కూడా రూల్స్ అండ్ ఆర్డర్స్ డీలింగ్ విత్ వాట్ మోడ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ క్లెయిమ్స్ అగేన్స్ ద గవర్నమెంట్ విత్ డ్రాయింగ్ మనీ ఫ్రమ్. ఫస్ట్ ఏమో ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా చేసి పెట్టుంటే దాని రూల్స్ అండ్ ఆర్డర్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, ప్రీ ప్లాన్డ్గా శాంక్షనింగ్ కరెక్ట్ ఉందా లేదా. ఇప్పుడు ఏదో మోడ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఇప్పుడు వెళ్ళి ప్రజెంటేషన్ పెట్టుకుంటున్నారు ఆర్ క్లెయిమ్స్ తీసుకుంటున్నారు అనుకో, అది కరెక్ట్ ఉన్నాయో చూసుకోవాలి. నెక్స్ట్ రూల్స్ అండ్ ఆర్డర్స్ రెగ్యులేటింగ్ ద కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్, అంటే వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్ ఉంటారుగా, వాళ్ళ సర్వీస్ కండిషన్స్ ఏంటి, వాళ్ళ పే అలవెన్సెస్, పెన్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్, ఇవి కూడా ప్రాపర్గా ఉన్నాయో చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటది, రూల్స్ అండ్ ఆర్డర్స్ అగైన్స్ ద శాంక్షన్ ఎక్స్పెండిచర్, రూల్స్ అండ్ ఆర్డర్, మోడ్ ఆఫ్ ప్రజెంటేషన్ అండ్ క్లెయిమ్స్. థర్డ్ ఏంది, సర్వీస్ కండిషన్స్, అలవెన్సెస్ ఇవన్నీ ఉంటాయి గవర్నమెంట్ సర్వీస్, అవి చూసుకోవాలి. ఈ 3 థింగ్స్ చూసుకోవాలి. అది నెక్స్ట్, ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇదంతా ఫంక్షన్ పనింది ఎగ్జిక్యూటివ్, ఎవరైతే యాక్చువల్గా వర్క్ చేస్తారో, ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళ బాడీ టు ఫ్రేమ్ రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ ఆర్డర్స్. హవెవర్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఆడిట్ టు ప్రజెంట్ సచ్ రూల్స్. మన పనిది కాదు ఇదంతా, ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళ పని, ఆడిట్ పనిది కాదు. నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఆడిటర్స్ టు ప్రజెంట్ సచ్ రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ ఆర్డర్స్, బట్ ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ఆడిట్ టు క్యారీ అవుట్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ రూల్స్ అండ్ ఆ రూల్స్ వాళ్ళ రెగ్యులేషన్స్ వాళ్ళే పెట్టుకుంటారు, ఇది మా పని కాదు. మీరు పెట్టిన రూల్స్ ప్రాపర్గా ఉండాలనేది మా పని, అదే కదా. ఎగ్జామినేషన్ టు క్యారీ అవుట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇష్యూడ్ బై ద ఎగ్జిక్యూటివ్ టు సీ వాట్. జనరల్గా అసలు ఎందుకు చేస్తున్నాం ఈ రూల్స్ అండ్ ఆర్డర్స్ అంటే ప్రాపర్గా ఏంటంటే, ఒకటి కొన్ని ఏమో కన్సిస్టెంట్గా ఉండాలి, అంటే కొన్ని కన్సిస్టెంట్, కొన్ని నాట్ కన్సిస్టెంట్. ఫస్ట్ కన్సిస్టెంట్ విధం, దే ఆర్ కన్సిస్టెంట్ విత్ ద ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఆడిట్. ఫస్ట్ ఇది కన్సిస్టెంట్గా ఉండాలా. నెక్స్ట్ దే ఆర్ నాట్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ప్రొవిజన్స్, అంటే కన్సిస్టెంట్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఉండాలంటే నాట్ ఇన్కన్సిస్టెంట్ చెప్తున్నాడు. దే ఆర్ నాట్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దే ఆర్ కన్సిస్టెంట్ విత్ ద రిక్వైర్మెంట్, దే డు నాట్ కాన్ఫ్లిక్ట్ ఉండదు విత్ ద ఆర్డర్స్ అన్నట్టు. ఫస్ట్ ఏంటి, షుడ్ నాట్ బి కాన్ఫ్లిక్ట్ విత్ కాన్స్టిట్యూషన్, షుడ్ నాట్ బి కాన్ఫ్లిక్ట్ విత్ authority, should be consistent with the essential requirement of the auditor, then they have not been separately approved by the competent authority. not been separately ఒకవేళ ఇది కాంపిటెంట్ అథారిటీ కొన్నిసార్లు ఇవ్వలేకపోయింది అనుకో, ఇష్యూయింగ్ అథారిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు పెద్ద డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్దవాళ్ళు కొన్నిసార్లు ఇవ్వలేకపోయారు, అంటే కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఇవ్వాలో ఇవ్వలేకపోయారు అనుకో, ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఇష్యూయింగ్ అథారిటీ కెన్ పాస్ నెసరీ రూల్స్ మేక్ చేసుకోవచ్చు. సో ఇది మనము రూల్స్ అండ్ ఆర్డర్స్ చేసేటప్పుడు మన పని కాదు రూల్స్ అండ్ ఆర్డర్ చేయడము, ఇదంతా ఎగ్జిక్యూటివ్ వాళ్ళు చేస్తారు. మన పని ఏంది, ఎగ్జామినేషన్ చేస్తాం. ఎగ్జామినేషన్ ఎందుకు చేస్తామంటే, ఎందుకు, నాట్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద కాన్స్టిట్యూషన్, డు నాట్ కాన్ఫ్లిక్ట్ విత్ ఆర్డర్, కన్సిస్టెంట్ విత్ ద ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆడిటర్. నెక్స్ట్, ఒకవేళ ఎవరైనా కాంపిటెంట్ అథారిటీ సపరేట్గా అప్రూవ్ చేయకపోతే ఇష్యూయింగ్ అథారిటీ యూ కెన్ మేక్ ద రూల్స్ అని చెప్తున్నది అది. దెన్ ఆడిట్ అగేన్స్ ద ప్రొవిజన్ ఆఫ్ ఫండ్స్, ప్రొవిజన్ చేసి పెడతాము, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఇంత ఎక్స్పెండిచరు, దాని మీద ఆడిట్ ఎట్లా చేస్తామంటే ఏం చేస్తాము, ఎక్స్పెండిచర్ ఈజ్ ఇన్కర్డ్ ఆన్ ద పర్పస్ ఫర్ విచ్ గ్రాంట్ ఎందుకైతే పెట్టు దానికి ఉండాలి. అండ్ అప్రాప్రియేషన్ ఏదైతే పంచారో ఇస్ ప్రొవైడెడ్ దట్ అమౌంట్ ఆఫ్ సచ్ ఎక్స్పెండిచర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అప్రాప్రియేషన్. ఎంతైతే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి, ఈ క్లీనింగ్ ప్రాజెక్ట్కి 500 crores, ఆ 500 crores దాటకూడదు. అంత అప్రాప్రియేషన్ ఎంతైతే ప్రొవిజన్ ఎంతైతే పెట్టినామో అంతే డబ్బులు దీనిలోకి వెళ్ళి ఖర్చు షుడ్ నాట్ ఎక్సీడ్ ద అప్రాప్రియేషన్ మేడ్. అది ఆడిట్ ఆఫ్ శాంక్షన్. దీన్ని ఏంటంటే, ఈచ్ ఐటమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ కవర్డ్ బై శాంక్షన్. ఖచ్చితంగా శాంక్షన్ అయ్యి ఉండాలి, ఈదర్ జనరల్ కానీ స్పెసిఫిక్ కానీ బై కాంపిటెంట్ అథారిటీ. ఏంటి, ఈచ్ ఐటమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అవుతుందో ఇట్ షుడ్ బి శాంక్షన్ అయ్యి ఉండాలి, అది జనరల్ కానీ స్పెసిఫిక్ కానీ బై కాంపిటెంట్ అథారిటీ. ఇట్ ఈస్ డైరెక్టెడ్ బోత్ ఫర్ ఎన్షూరింగ్ దేనికోసము ఎక్స్పెన్సెస్ ఈజ్ ప్రాపర్లీ కవర్డ్ బై శాంక్షన్ అయ్యి ఉండాలి, అండ్ ఆల్సో సాటిస్ఫై దట్ అథారిటీ ఎవరైతే సాటిస్ఫై చేసారో అది కాంపిటెంట్ బై ద పర్పస్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నట్టు. సో రెండు సాటిస్ఫై అవుతున్నాయి. ఒకటేమో ఖచ్చితంగా ఇది శాంక్షన్ అయ్యి ఉండాలి, ఆ శాంక్షన్ బై వాట్ కాంపిటెంట్ అథారిటీ వాళ్ళు చేసి ఉండాలి, దానికోసమే మనము ఆడిట్ ఆఫ్ శాంక్షన్ చేస్తాం. దెన్ 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ప్రొపరేటరీ ఆడిట్ ఒకటి ఉంది, పర్ఫార్మెన్స్ ఒకటి ఉంది, దెన్ స్టోర్స్ అండ్ ఇన్వెంటరీస్, ఆడిట్ ఆఫ్ రిసీప్ట్స్ కొన్ని కమర్షియల్స్, రూల్స్, పవర్స్. ఓకే, ఇంకొక 10-15 minutesలో అయిపోతాం మొత్తం, మనము చూద్దాము. సో ప్రొపరేటరీ ఆడిట్కి వద్దాం. ప్రొపరేటరీ ఆడిట్ ఏంటంటే,
నువ్వు ఒక పని ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి రూల్స్కి అబాయిడ్ అయ్యి అన్ని రూల్స్ తోటే ఫాలో అయినావు. స్టిల్ అక్కడ నువ్వు చూస్తావు ఏమైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉందా, ఇంప్రాపర్, ఇంకేమైనా దీన్ని అవాయిడ్ చేయొచ్చా, ఇట్లా ఆలోచిస్తాం అన్నట్టు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక స్కూల్ బిల్డింగ్ యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ శాంక్షన్, యాజ్ పర్ ప్రొవిజన్ బట్టి అన్ని డబ్బులు తీసుకొచ్చి కట్టి పెట్టింది. కానీ ఆ స్కూల్ ఇప్పుడు అవసరం లేదు, 5 years తర్వాత ఉంది. మరి ఎందుకు మనం ముందే కట్టి పెట్టారంటే వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ కదా. సో ఇట్లా ఆలోచించడానికి దాన్ని ఏమంటారు మనము, ఇట్లా ఆలోచించి ప్రొపరైటరీ ఆడిట్ అంటారు. సో దీన్ని చూద్దాం మనం. ఇది చాలాసార్లు వస్తుంది క్వశ్చన్, మనకి ఫైనల్ లెవెల్లో కూడా చాలాసార్లు వస్తుంది. సో దీన్ని మనం నీట్గా చదువుదాం. ప్రొపరైటరీ ఏంటంటే ఎట్లా ఆలోచించాలంటే ఎక్స్పెండిచర్ ఈజ్ ఇన్కర్డ్ విత్ రిగార్డ్ టు బోర్డ్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొపరైటరీ అని ఫస్ట్. ఆడిటర్ ట్రై టు బ్రింగ్ అవుట్ ద కేసెస్ ఆఫ్ ట్రై టు ఏం బ్రింగ్ చేశారంటే ఏమైనా ఇంప్రాపర్, అవాయిడ్ చేయగలిగేవి, ఇన్ఎఫెక్టివ్ ఎక్స్పెండిచర్ ఈవెన్ దో ఇట్స్ ఇన్కర్డ్ ఇన్ కన్ఫార్మిటీ విత్ ఎగ్జిస్టింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇక్కడ ఏంటి, ఆడిటర్ ఏం చేశారంటే ఇక్కడ ఏమైనా ఇంప్రాపర్, అవాయిడబుల్, ఇన్ఎఫెక్టివ్ ఏమైనా ఎక్స్పెండిచర్ ఉందా, ఈవెన్ దో ఇట్ ఈస్ కన్ఫార్మింగ్ విత్ ఎగ్జిస్టింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్కర్ అయినా సరే ఏమైనా ఉందా అని చూసుకుంటారు. చూసుకుంటే ఏమవుతుంది అక్కడ, ఏ ట్రాన్సాక్షన్ మే సాటిస్ఫై ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ రెగ్యులారిటీ ఆడిట్ సో ఫార్ వేరియస్ ఫార్మాలిటీస్ రిగార్డింగ్ వేరియస్ రూల్స్ బట్ స్టిల్ హైలీ వేస్ట్ఫుల్. మనకు అనిపిస్తుంది ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటికీ ఫాలో అయ్యారు కానీ అనిపిస్తుంది హైలీ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అనిపించింది అనుకోండి, అప్పుడు ఈ ప్రొపరైటరీ ఆడిట్ అనేది తీసుకొస్తాం అన్నట్టు. జనరల్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఈ జనరల్ కడుతుంది. జనరల్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే, సో ఆడిట్ అగెయిన్స్ ద ప్రొపరైటరీ సీక్స్ టు ఎన్ష్యూర్ దట్ ఎక్స్పెన్సెస్ కన్ఫర్మ్ విత్ దీస్ ప్రిన్సిపల్స్. ఏంటంటే ఫస్ట్ ఏంది, ఎక్స్పెండిచర్ ఈజ్ షుడ్ నాట్ బి ప్రైమా ఫైసీ మోర్ దెన్ ద ఒకేషన్ డిమాండ్స్. నీకు ఆ ఎక్స్పెండిచర్ చూడగానే అర్థమైపోతుంది ఇక్కడ నువ్వు వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్. ఎగ్జాంపుల్, టాయిలెట్ పేపర్ ఉంది నీకు, 500 రూపాయలు ఎంతో షీట్ ఉంది అనుకో, దాన్ని 10,000 పెట్టాను అనుకో, అసలు ఆ ఎక్స్పెండిచర్ చూడగానే అర్థమవుతుంది చాలా వేస్ట్ఫుల్గా కావాలని పెట్టిన అర్థమవుతుంది. సో అప్పుడు ఎప్పుడు అట్లా ఎక్స్పెండిచర్ పెట్టకూడదు. ఎక్స్పెండిచర్ షుడ్ నాట్ బి ప్రైమా ఫైసీ మోర్ దెన్ ద ఒకేషన్ డిమాండ్స్. సో ఎవ్రీ పబ్లిక్ ఆఫీసర్ ఎలా ఫీల్ అవ్వాలంటే ఎక్స్పెక్టెడ్ టు ఎలాంటి డిగ్రీ ఆఫ్ విజిలెన్స్ ఎలాంటి డిగ్రీ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే డిగ్రీ ఆఫ్ విజిలెన్స్ ఎక్స్పెక్ట్ అంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఫ్రమ్ పబ్లిక్ మనీ యాజ్ అ పర్సన్ ఆఫ్ ఆర్డినరీ ప్రూడెన్స్ వుడ్ ఎక్సైజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ హిస్ ఓన్ మనీ. ఒకవేళ నీ సొంత మనీ అయితే నువ్వు ఎట్లయితే ఖర్చు పెట్టావో ఇక్కడ కూడా నువ్వు అలానే ఖర్చు పెట్టాలి. ఎగ్జాంపుల్, నువ్వు గవర్నమెంట్ పని మీద ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి ట్రావెల్ చేస్తున్నావు అనుకో, అక్కడ బస్సు ఉంది, ట్రైన్ ఉంది, కానీ నువ్వు స్టిల్ ఏం చేస్తున్నావు, నువ్వు ఫ్లైట్ తీసుకొని పెద్ద రిచ్గా ఖర్చు పెట్టాలనుకుంటావు అనుకో, అక్కడ కాదు, నీ సొంత పని అయితే నువ్వు ఫ్లైట్లో పోవు కదా, బస్సులోనో ట్రైన్లో పోతావు కదా. సో అట్లా. సో ఇది చెప్పాలంటే ఏంటది ఇక్కడ, యాజ్ అ పర్సన్ ఆఫ్ ఆర్డినరీ ప్రూడెన్స్ వుడ్ ఎక్సైజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ హిస్ ఓన్ మనీ. నీ సొంత మనీ నువ్వు ఖర్చు పెడితే నువ్వు ఎట్లయితే ఖర్చు పెడతావు ఇక్కడ కూడా అదే అట్లాంటి డిగ్రీ ఆఫ్ ఎవ్రీ పబ్లిక్ ఆఫీసర్ సేమ్ డిగ్రీ ఆఫ్ విజిలెన్స్ సేమ్ డిగ్రీ ఆఫ్ ఏముంది ఇక్కడ, సేమ్ డిగ్రీ ఆఫ్ విజిలెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నువ్వు అంత కాషియస్గా ఉండాలని చెప్తున్నాడు. దెన్ ఇంకో కండిషన్ ఏంటి, ఇంకో ప్రిన్సిపల్ ఏంటి, నో ఎవరైతే అథారిటీ ఉంటారో షెల్ నాట్ ఎక్సైజ్ ద పవర్ టు శాంక్షన్ ఎక్స్పెండిచర్ ఉందిగా, విచ్ షెల్ బి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఓన్ అడ్వాంటేజ్. ఎవరైతే అథారిటీ ఉంది టు శాంక్షన్ ఎక్స్పెన్సెస్ ఉంది కదా, నీ ఓన్ అడ్వాంటేజ్ కోసం చేసుకోవద్దు. ఫస్ట్ ఏంది, ఎక్స్పెండిచర్ షుడ్ నాట్ బి ప్రైమా ఫైసీ మోర్ దెన్ ద ఒకేషన్ డిమాండ్స్, సేమ్ డిగ్రీ ఆఫ్ విజిలెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్డినరీ ప్రూడెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హిస్ ఓన్ మనీ. ఎవరైతే నో అథారిటీ ఎక్సైజ్ ద పవర్ ఉంది కదా, ఓన్ అడ్వాంటేజ్ కోసం నువ్వు శాంక్షన్ చేసుకోవద్దు. థర్డ్ వన్ ఏంది, పబ్లిక్ మనీ షుడ్ నాట్ బి యూటిలైజ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది పర్టికులర్ పర్సన్, సెక్షన్ ఆర్ కమ్యూనిటీ కోసం తీయొద్దు. పర్టికులర్ పర్సన్ ఓన్ అడ్వాంటేజ్, దెన్ పర్టికులర్ కమ్యూనిటీ పర్సన్కి ఇవ్వద్దు. అన్లెస్ కొన్నిసార్లు ఇవ్వచ్చు, ఏంటది, ఇన్సిగ్నిఫికెంట్, తక్కువ ఉంది, 1000 రూపాయలు 500 ఉంది అనుకో, ఓకే ఎక్సెప్షన్స్ ఇవన్నీ. దెన్ ఎన్ఫోర్స్డ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా, కోర్టు చెప్తుంది, కోర్టు వల్ల నువ్వు చేయాల్సి వస్తుంది, దెన్ యూ కెన్ డూ ఇట్. పర్టికులర్ పర్సన్ అని, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ ఎప్పటి నుంచో పెన్షన్ కోసం తిరుగుతున్నాడు, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, పర్టికులర్ పర్సనే కానీ నువ్వు చేయాల్సి వస్తుంది ఎందుకంటే కోర్టు ఆర్డర్ కాబట్టి. దెన్ ఎక్స్పెన్సెస్ యాజ్ అ రికగ్నైజ్డ్ పాలసీ ఆర్ కస్టమ్. ఎగ్జాంపుల్, నువ్వు ఇండిపెండెన్స్ డే ఇవన్నీ ఇష్టంగా మనం సెలబ్రేషన్స్ ఇవన్నీ అక్కడ కష్టం అది ఎక్స్పెండిచర్ అనేది, సో చేయాల్సి వస్తుంది అది. సో ఇవన్నీ ఎక్సెప్షన్. ఒకటి ఇన్సిగ్నిఫికెంట్, ఎన్ఫోర్స్డ్ బై కోర్టు, దెన్ రికగ్నైజ్డ్ పాలసీ ఆర్ కస్టమ్ అయితే నువ్వు చేయాల్సి వస్తుంది అది. దెన్ అమౌంట్ ఆఫ్ అలవెన్స్ ఏదైతే గ్రాంట్ చేసినా టు మీట్ ద ఎక్స్పెన్సెస్ షెల్ బి రెగ్యులేటెడ్ సో దట్ అలవెన్సెస్ ఈజ్ నాట్ ఎ సోర్స్ ఆఫ్ ప్రాఫిట్. నువ్వు ఇది ప్రాఫిట్గా అంటే ఇప్పుడు నువ్వు ఒక ఎక్స్పెండిచర్ అంతా శాంక్షన్ చేసిన తర్వాత అది ప్రాఫిట్గా మారకూడదు లాస్ట్కి. సో అది జనరల్ 3 ప్రిన్సిపల్స్ ఏంది మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎక్స్పెండిచర్ షుడ్ నాట్ బి ప్రైమా ఫైసీ మోర్ దెన్ ఒకేషన్ డిమాండ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, షుడ్ నాట్ బి ఓన్ అడ్వాంటేజ్, షుడ్ నాట్ బి ఫర్ ద పర్టికులర్ కమ్యూనిటీ ఆర్ పర్సన్. ఎక్సెప్షన్స్ ఏంటి, ఇన్సిగ్నిఫికెంట్, ఎన్ఫోర్స్డ్ బై లా ఆఫ్ రెగ్యులేషన్, రికగ్నైజ్డ్ పాలసీ. అది
దెన్ పర్ఫార్మెన్స్ ఆడిట్. పర్ఫార్మెన్స్ ఆడిట్ అంటే ఏంది, ఇక్కడ 3 ఈస్ వస్తాయండి. పర్ఫార్మెన్స్ అంటే నీ పర్ఫార్మెన్స్‌నే ఆడిట్ చేయడం అన్నట్టు. పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్‌ని ఆడిట్ చేయడం. నువ్వు ఎట్లా పని చేస్తున్నావు అనేది. సో ఫస్ట్ వచ్చేది దీంట్లో ఏంటి మనకి, ద స్కోప్ ఆఫ్ ఆడిట్ has been extended to cover the efficiency, economy and efficiency. 3 E's: efficiency, economy and effectiveness. And performance audit shall is a, దీన్ని ఏమంటారు, ఇంకా మనము ఇంకో రకంగా క్వశ్చన్లో అడుగుతారు, ఏమంది ఫుల్ స్కోప్ ఆఫ్ ఆడిట్ అంటారు. పర్ఫార్మెన్స్ని ఏమంటారు, ఫుల్ స్కోప్ ఆఫ్ ఆడిట్. ఎందుకంటే 3 కవర్ అవుతున్నాయి ఇక్కడ మనకి. ఫస్ట్ ఎఫిషియన్సీ ఏంటంటే ఇట్ లుక్ ఇన్ టు వెదర్ ద వేరియస్ స్కీమ్స్ ఉంటాయి కదా. అబ్వియస్లీ ఇప్పుడు మన పర్ఫార్మెన్స్ అంటే స్కీమ్స్, ప్రాజెక్ట్స్ ఇవే కదా, దానివే పర్ఫార్మెన్స్ చేసేది. గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా మనకి, మిడ్ డే మీల్స్ ఆర్ క్లీనింగ్ ప్రాజెక్ట్స్ అవి ఉంటాయి కదా, ఆర్ ఎగ్జిక్యూటెడ్ అండ్ దర్ ఆపరేషన్స్ ఆర్ కండక్టెడ్ ఎకనామికల్గా అంటే ఎంత తక్కువ ఖర్చు పెడుతున్నారో చూడాలి. అంటే ఎంత ఎకనామికల్గా ఎక్కువ ఖర్చు పెట్టకుండా వెదర్ దే ఆర్ ఈల్డింగ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దెమ్. రిజల్ట్స్ కూడా అంతే రావాలి. ఫస్ట్ ఏంటి, ఎఫిషియన్సీ. దెన్ ఎకానమీ. ఎఫిషియన్సీ ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇన్పుట్. ఎఫిషియన్సీ ఏంది, తక్కువ ఇన్పుట్ ఎక్కువ అవుట్పుట్, తక్కువ ఇన్పుట్ ఎక్కువ అవుట్పుట్ అంట. సో ఎకనామికల్గా ఉండాలి, ఈల్డింగ్ రిజల్ట్స్ కూడా ఎక్కువ రావాలి. దెన్ ఎకానమీ ఏంటంటే ఎకనామికల్గా ఏదైనా మనం ఎక్స్పెండిచర్ చేస్తే అక్వైర్డ్ ఫైనాన్షియల్, హ్యూమన్, ఫిజికల్ రిసోర్స్ ఉంది, ఎకనామికల్ మేనర్ చేయాలి. ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి, అప్రైజల్ అంటే రివ్యూ చేస్తాం. ఇది అప్రైజల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విత్ రిఫరెన్స్ టు వాట్ మనం ఓవరాల్ టార్గెట్ మనం పెట్టుకున్నాం కదా, ఆబ్జెక్టివ్స్ యాజ్ వెల్ యాజ్ ఎఫిషియన్సీ, అవన్నీ అటైన్మెంట్ అవుతున్నాయా లేవని చూసుకుంటాం ఎఫెక్టివ్నెస్లో. సో ఓవరాల్గా ఏంది మనకి ఎఫిషియన్సీ, ఎకానమీ అండ్ ఎఫెక్టివ్నెస్. ఎఫిషియన్సీ కమ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ అంటే ఇది ఒక ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ ఈజ్ ఓరియంటెడ్ వాట్ ఐడెంటిఫైయింగ్ ద ఆపర్చునిటీస్ ఫర్ గ్రేటర్ ఎకానమీ అండ్ ఎఫెక్టివ్నెస్. ఇంకేమైనా కొత్త మనం చేసిన దానికంటే ఇంకేమైనా కొత్త ఆపర్చునిటీస్, ఇంకేమైనా కొత్త చేయగలుగుతామా, ఇది మనం ఏంది ఇక్కడ ఎఫిషియన్సీ కమ్ పర్ఫార్మెన్స్ ఆడిట్. సో ప్రొసీజర్స్ ఏం చేయాలి, ఫస్ట్ మనము ఐడెంటిఫై ద టాపిక్. ప్రొసీజర్స్ ఎట్లుంటాయి, ఫర్ పర్టికులర్ స్కీమ్, ప్రాజెక్ట్ దాన్ని తీసుకో, దాని మీద స్టడీ చేయి, దాని మీద ప్లానింగ్ చేయి, ఎగ్జిక్యూట్ చేయి, దాని తర్వాత రిపోర్ట్ చేయి. దెన్ ఆడిట్ ఆఫ్ స్టోర్స్ అండ్ ఇన్వెంటరీస్. స్టోర్స్ అండ్ ఇన్వెంటరీస్ ఉంటాయి కదా, స్టేషనరీ అనుకోండి కొద్దిసేపు. స్టోర్స్ అండ్ ఇన్వెంటరీ గవర్నమెంట్ ఎట్లుంటో చూద్దాం మనం. సో ఇది కూడా పార్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆడిటే. సో ఫస్ట్ మనం ఏంటి, పర్చేజెస్ మీద ఉంటుంది ఎక్కువ. పర్చేజ్ చూద్దాం ఫస్ట్ పాయింట్స్. టు అసర్టైన్ వెదర్ ద రెగ్యులేషన్స్ గవర్నింగ్ ద పర్చేజ్ కానీ, పర్చేజ్ చేసిన తర్వాత రిసీట్స్, పర్చేజ్ రిసీట్స్, ఇష్యూస్, సేల్ ఆఫ్ స్టోర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ రూల్స్ గవర్నింగ్ పర్చేస్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, పర్చేస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా. ఉన్న తర్వాత దెన్ ఇంకోటి పర్చేజ్ చూద్దాం. టు వెరిఫై దట్ పర్చేస్ ఆర్ ప్రాపర్లీ శాంక్షన్. ఈ పర్చేస్ ఉన్నాయి, ఫస్ట్ ఏమో రూల్స్ ఉండాలి, రూల్స్ ఉంటే అవి ప్రాపర్గా శాంక్షన్ అయి ఉండాలి. మేడ్ ఎకనామికల్ యాజ్ పర్ ద రూల్స్ అండ్ పర్చేస్ లేడ్ డౌన్ కంప్లీట్ బై ద కాంప్లీట్ అథారిటీ. దెన్ ఇప్పుడు మనం పర్చేజ్ చేసిన తర్వాత ఎనీ డిఫిషియన్సీ ఇన్ ద క్వాంటిటీస్ ఉన్న స్టోర్స్ ఉన్నాయా, డిఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, వన్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఏమైనా నేను రూల్స్ గవర్నింగ్ ద పర్చేస్ పాలసీ ఎట్లున్నాయి, అవి ప్రాపర్లీ శాంక్షన్ బై ద కాంప్లీట్ అథారిటీ. దెన్ కొన్న తర్వాత ఏమైనా డిఫిషియన్సీస్ ఉన్నాయా చూసుకుంటాం. నెక్స్ట్ టు ఇన్షూర్ దట్ ప్రైజెస్ ఆర్ పేడ్ రీజనబుల్. ఈ పర్చేజ్ చేసేటప్పుడు ప్రైజెస్ ఎట్లా రీజనబుల్ ఉండాలి, యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ లేని ద కాంట్రాక్ట్ ఫర్ సప్లై ఆఫ్ సర్వీస్ స్టోర్స్ అని కూడా తీసుకొని పెట్టుకోవాలి. దెన్ టు చెక్ దెన్ మొత్తం మన దగ్గర ఉండే కదా ఆడిట్ చేసేటప్పుడు స్టాక్స్ మొత్తము, రిసిప్ట్స్, ఇష్యూస్, బ్యాలెన్సెస్ మనం ఉన్నాయా లేవా ఇవి చూసుకుంటాం. రిగార్డింగ్ దీని గురించి చేయడం వల్ల ఏమవుతుంది, డ్యూరింగ్ ద అక్యురసీ, కరెక్ట్నెస్ అండ్ రీజనబుల్నెస్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్వెంటరీ తెలుస్తుంది అన్నట్టు. సో ఇది మీకు తెలిసిపోతుంది ఈజీగా, స్టోర్స్ అండ్ ఇన్వెంటరీ మీరు చేసుకోవచ్చు. దెన్ ఆడిట్ ఆఫ్ రిసిట్స్. ఆడిట్ ఆఫ్ రిసిట్స్ ఏంటంటే రిసిట్స్ అకౌంట్ ఉంటుంది కదా, దీన్ని ఎట్లా చేసాం, ఫస్ట్ దీంట్లో రెవెన్యూస్ వస్తాయి, రెవెన్యూస్ యాజ్ వెల్ యాజ్ డెట్స్. అంటే గవర్నమెంట్ ఏమైనా లోన్ తీసుకుంటే అవి కూడా దీంట్లో ఉంటాయి. డ్యూ టు గవర్నమెంట్ హ్యాస్ బీన్ కరెక్ట్లీ అసెస్డ్, రిలైజ్డ్ అండ్ క్రెడిటెడ్, ఇవి చూసుకోవాలి ఫస్ట్. దెన్ చూసిన తర్వాత అడిక్వేట్ రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీజర్స్ హ్యాస్ బీన్ ఫ్రేమ్డ్. ఫస్ట్ ఏం చేస్తాం మనము, ఆల్ ద రెవెన్యూస్ అండ్ డెట్స్ ఉన్నాయా లేవా ప్రాపర్గా అసెస్ ఉన్నాయా చూసుకుంటాం. దాని తర్వాత దీని మీద అడిక్వేట్ రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీజర్స్ ఉంటే దే ఆర్ యాక్చువల్లీ బీన్ క్యారీడ్ అవుట్. ఫస్ట్ ప్రొసీజర్స్ ఉండాలి, అవి యాక్చువల్గా క్యారీ కూడా చేయాలి. చేసిన తర్వాత మనం ఇప్పుడు చెక్ చేయాలి వెదర్ ద అడిక్వేట్ చెక్స్ హ్యాస్ బీన్ ఇంపోజ్డ్. ఇప్పుడు 3 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఆల్ ద రెవెన్యూస్ డెట్స్ వెళ్ళి చూసుకున్నాం, దాని మీద అడిక్వేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా క్యారీ చేసినా లేదా, చేసినా చెక్ తెలుసుకోవడానికి ఏం చేసి మనము అడిక్వేట్ చెక్స్ ఇంపోజ్ కూడా చేయాలి కదా. ప్రాంప్ట్ డిటెన్షన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉంటాయి, ఆర్ డబుల్ రీఫండింగ్ ఉందా, ఆర్ ఫ్రాడ్లెంట్ రీఫండ్స్ ఉన్నాయా, ఓచర్స్ ఉన్నాయా, ఇప్పుడు ఉంటాయి కదా రెవెన్యూ. ఇప్పుడు మన రెవెన్యూ లీకేజ్ ఏముంటాయి ఇవన్నీ ఉంటాయి కదా, డబుల్ రీఫండ్స్ ఏమైనా పెడుతున్నారు, ఒకేసారి ఎక్స్పెండిచర్ రెవెన్యూని ఒకటేసారి ఖర్చు పెట్టి డబుల్ టైం క్లెయిమ్ చేసుకుంటారు, ఫ్రాడ్లెంట్గా రీఫండ్ తీసుకుంటారు, ఫేక్ ఓచర్స్ పెట్టడము, లాస్ ఆఫ్ రెవెన్యూ త్రూ ఫ్రాడ్, ఒమిషన్ ఇవన్నీ చేస్తున్నారో చూసుకోవాలి. ఇవన్నీ ఏంటి, అడిక్వేట్ చెక్స్ ఇంపోజ్ చేసినా లేదా, ఇవన్నీ ఇంపోజ్ చేయడమే. ఏది ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్చువల్లీ బీన్ క్యారీడ్ అవుట్, అడిక్వేట్ చెక్స్ ఉన్నాయా లేవా. లాస్ట్కి మనం రివ్యూ చేస్తాం, రివ్యూ ఆఫ్ సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ టు సీ దిస్ ఇంటర్నల్ ప్రొసీజర్ అడిక్వేట్లీ సెక్యూర్, కరెక్ట్ అండ్ రెగ్యులేట్ అకౌంటింగ్
డిమాండ్ కలెక్షన్ ప్రాపర్గా ఉందా లేదంటే డబ్బులు రెవెన్యూలు వస్తుందా లేవా, రీఫండ్స్ టు బి సజెస్ట్ టు ద ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉంటే ఇంప్రూవ్మెంట్స్ ఇస్తామన్నట్టు. నెక్స్ట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ ఆడిట్ రిక్వైర్డ్. ఇవన్నీ చేసిన తర్వాత ఏమవుతుంది, టు బి డన్ అండర్ ద ఈచ్ కేటగిరీ ఆఫ్ ఆడిట్ డిటర్మైన్డ్ బై ద సిఎన్ఏజీ. ఇవన్నీ చేసిన తర్వాత అసలు ఆడిట్ ఎంత చేయాలని అర్థమైపోతుంది. దీస్ ఆర్ నేదర్ నెగోషియేటెడ్ నార్ క్వశ్చన్డ్. ఏదైతే సిఎన్ఏజీ రీజన్ దీన్ని మనం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ చేయలేము, దీన్ని క్వశ్చన్ కూడా చేయొద్దు. సో ఆడిట్ ఆఫ్ రిసిట్స్. దెన్ ఆడిట్ ఆఫ్ కమర్షియల్ అకౌంట్స్ ఏముంటాయి, ఇప్పుడు డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్స్ ఎంగేజ్ విత్ కమర్షియల్ అండ్ ట్రేడింగ్ యాక్టివిటీస్. కమర్షియల్ అండ్ ట్రేడింగ్ యాక్టివిటీస్ ఏముంటాయి, ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కానీ రైల్వేస్ కానీ ఇవన్నీ. దెన్ స్టాట్యుటరీ కార్పొరేషన్స్ క్రియేటెడ్ బై స్పెసిఫిక్ స్టాట్యూట్, ఎల్ఐసి ఇవన్నీ ఉంటాయి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్ గ్రాంట్స్ ఇవన్నీ ఉంటుంది. గవర్నమెంట్ కంపెనీస్ ఉంటాయి ఇవి. సో దీని అన్నిటికీ ఏం చేస్తాం మనము, డిపార్ట్మెంటల్ కన్సర్న్ సేమ్ యాజ్ పర్ ద డిపార్ట్మెంట్ వేర్ కమర్షియల్ అంటే ఆడిట్ ఇట్లా చేస్తాం. కమర్షియల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో సేమ్ ఇవి డిపార్ట్మెంట్స్ కూడా అంటే అవే యాక్టివిటీస్ చేస్తాయి. ట్రాన్స్పోర్టేషన్, పోస్ట్ అంటే ప్రైవేట్ ఉంటాయి, పబ్లిక్ ఉంటాయి, రెండు ఉంటాయి అట్లా. సో ఇదేముంటుంది, స్టాట్యుటరీ బాడీస్ నేచర్ అండ్ టైప్ ఆఫ్ స్టాట్యూ బట్టి ఏందని తెలుసుకుంటాము. దెన్ గవర్నమెంట్ కంపెనీస్ ఓన్ ఆడిటర్ అండర్ ద స్టాట్యూట్ అపాయింట్ బై ద సిఎన్ఏజీ గవర్నమెంట్ ఆడిట్స్ చేస్తాం అన్నట్టు. సో ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఏంది, రోల్ ఆఫ్ సిఎన్ఏజీ చూద్దాం మనం. రోల్ ఆఫ్ సిఎన్ఏజీ. దెన్ రోల్ ఆఫ్ సిఎన్ఏజీ ఏంటంటే యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్లో మనకు ఉంటుంది, కంపెనీ ఆడిట్లో వస్తుంది. సో పవర్ టు అపాయింట్ గవర్నమెంట్ ఆడిటర్ ఎవరు చేస్తారు, యాజ్ పర్ సెక్షన్ 140 సబ్సెక్షన్ 5. ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ ఆర్ ఎనీ కంపెనీ ఓన్డ్ బై డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ, అదే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పార్ట్లీ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎవరు చేస్తారు, సిఎన్ఏజీ అపాయింట్ చేస్తారు ఆడిటర్ని. సో ఇలా అపాయింట్ ఆడిటర్ అండ్ ఆడిటర్స్ అపాయింటెడ్ ఏం చేస్తాడు, షెల్ సబ్మిట్ ద కాపీ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ టు సిఎన్ఏజీ. దాంతోపాటు ఇంకేమి ఇవ్వాలి, ఆ ఆడిటర్ డైరెక్షన్స్ ఇష్యూడ్, ఏవైతే డైరెక్షన్స్ ఇష్యూడ్, డైరెక్షన్స్, యాక్షన్ టేకెన్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ద అకౌంట్స్, ఈ 3 ఇవ్వాలి. సో సిఎన్ఏజీ ఏం చేస్తారు, అపాయింట్ చేస్తారు ఆడిటర్ టు కండక్ట్ ద ఆడిట్ ఆఫ్ దీస్ కంపెనీస్. వీళ్ళు ఏం చేస్తారు, ఆడిట్ రిపోర్ట్తో పాటు ఏమైనా డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ చెప్పు, యాక్షన్ టేకెన్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ద అకౌంట్స్, ఈ 3 చెప్పాలి, డైరెక్షన్స్, యాక్షన్స్ అండ్ ఇంపాక్ట్. సో టెస్ట్ ఆడిట్ ఏంటంటే సిఎన్ఏజీ కావాలనుకుంటే కెన్ కాజ్ ద టెస్ట్ ఆడిట్ టు బి కండక్టెడ్. పవర్ టు కండక్ట్ సప్లిమెంటరీ ఆడిట్ అంటే సిఎన్ఏజీ కావాలనుకుంటే వితిన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తారు కదా ఆడిటర్, ఎవరైతే అపాయింట్ చేసిన సిఎన్ఏజీ 60 days తర్వాత దే కెన్ కండక్ట్ ద సప్లిమెంటరీ ఆడిట్, అంటే అడిషనల్గా ఇంకో ఆడిట్ చేయాలంటే చేసుకుంటారు అండర్ 140 సబ్సెక్షన్ 3. అండ్ ఫర్ ద ఆడిటర్స్ టు రిక్వైర్డ్ ఇన్ఫార్మ్ ద ఫర్నిష్ ద పర్సన్. సో ఆడిటర్ చెప్పాలి సిఎన్ఏజీ టు డైరెక్షన్ ఏమన్నా డైరెక్ట్ చెప్పాలి. సో సప్లిమెంటరీ వచ్చిన తర్వాత ఏం చేస్తారు సిఎన్ఏజీ, దే కెన్ కామెంట్ ఆన్ ద సప్లిమెంటరీ ఆడిట్ అండ్ రిపోర్ట్ అండర్ ద కామెంట్ అపాన్ సప్లిమెంటరీ ఆడిట్. సో ఎనీ కామెంట్స్ గివెన్ బై సిఎన్ఏజీ ఉంది కదా, సప్లిమెంటరీ ఆడిట్ మీద కామెంట్ ఇస్తే ఎవరైతే ఉంది ఇక్కడ సప్లిమెంటరీ ఆడిట్ ఉంది కదా, ఎవరెవరికి ఈ కామెంట్స్ ఆన్ సప్లిమెంటరీ ఆడిట్, ద పర్సన్ టు ఎవ్రీ పర్సన్ హూ ఇస్ ఎంటైటిల్డ్ టు ద కాపీస్ ఆఫ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అండ్ ఎవరైతే ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళకు కూడా ఇవన్నీ కామెంట్స్ ఆఫ్ ది సప్లిమెంటరీ ఆడిట్ కూడా ఇవ్వాలి. అండ్ ఇట్ షుడ్ బి ప్లేస్డ్ ఆయన జనరల్ మీటింగ్లో పెట్టాలి. అట్ ద సేమ్ టైం ద సేమ్ మేనర్ యాజ్ పర్ ద రిపోర్ట్ ఎట్లయితే పెడతారో ఈ కామెంట్ ఆన్ సప్లిమెంట్ ఆడిట్ మీద కూడా మొత్తం పెట్టాలి. సో ఇది ఆల్ అబౌట్ గవర్నమెంట్ ఆడిట్. మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ కావాలి, ఇంకేమైనా కావాలి, ఇవి మనకి ఇంకా చాలా ఉన్నాయి పార్ట్స్, వేరియస్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అవి కూడా చెప్తాను నీట్గాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, కామెంట్స్ పెట్టండి, కొంచెం యాక్టివ్గా ఉండండి. నేను ఇంకా నా వీలైనంత వరకు ఐ విల్ ట్రై మై బెస్ట్ టు పోస్ట్ మోర్ వీడియోస్. ఈ 1 monthలో ఇంకా మనం వీడియోస్ చేద్దాం, ఆడియో రివిజన్ చేద్దాము, కానీ మీరు ఏంది పుష్ చేయాలి, మీరు షేర్ చేయాలి. సో ఇది గవర్నమెంట్ ఆడిట్. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ, బాయ్ బాయ్.